హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ సామంత్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఆల్మోస్ట్ ఇట్స్ 1 మంత్. ఆగస్ట్ 9th ఏమో చేసినట్టున్నా లాస్ట్ టైం. చెప్పినా కదా, నేను బిజీ ఉంటే సమ్టైమ్స్ ఒక్కోసారి వీడియో చేయలేకపోతా. టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటాను కూడా చెప్పిన. టెలిగ్రామ్ ఛానల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇంత లింక్ ఇస్తా. మీరు ఏమైనా మిస్ అవుతే కూడా జాయిన్ కావచ్చు, అక్కడ మనం లైవ్లో అవైలబుల్ ఉంటాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొన్ని అంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి డీప్ సబ్జెక్ట్, ఐ మీన్ టెక్నికల్గా కాదు, సైకలాజికల్గా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అదేంటి అంటే, ఒక క్లారిటీ ఉండదు. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కూర్చొని చెప్పేంత టైం కూడా వాళ్ళకు ఉండదు, ఎందుకంటే వాళ్ళు మనీ అర్న్ చేయడానికనే వాళ్ళకి టైం సరిపోదు. హవెవర్, ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే, ఇప్పటి గురించి 3 స్టాక్స్ సెలెక్ట్ చేసిన నేను. 3 స్టాక్స్ ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ ఈజ్, దీస్ ఆర్ స్టాక్స్ ఏసీసీ, బర్గర్ పెయింట్స్ అండ్ హెచ్సిఎల్ టెక్. ఓకే, ఈ 3 స్టాక్స్ రేపటి ట్రేడింగ్ చేస్తున్నాం. అండ్ దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ దట్. నెవర్ టేక్ బిఫోర్ 9:20 AM. 9:20 కంటే ముందు మాత్రం ట్రేడింగ్ తీసుకోకండి. ఎందుకు అని అంటే, బై సెల్ లెవెల్స్ ఏదైతే క్యారీ ఫార్వర్డ్ చేసిన పొజిషన్స్ ఉంటాయి అందరివి, ఆ 5 minutesలోనే ఎక్కువ శాతం సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మన ఎంట్రీ వచ్చినా కూడా పైకి వెళ్ళినట్టు వెళ్తుందో కానీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి తగ్గుతుందేమో కానీ ఎక్కువ పర్సెంటేజ్ మార్కెట్కి దొరికే ఛాన్సే ఉంటుంది. సో 9:20 కంటే ముందు ట్రేడ్ చేయొద్దు. ఓకే, అవాయిడ్ ట్రేడింగ్. అండ్ దీస్ ఆర్ ద రూల్స్. ఇవన్నీ మీకు తెలిసి ఉంటుంది, ఫిర్బీ ఒకసారి నోట్ చేసుకోండి. అండ్ నేను ఒకసారి క్రాస్ చెక్ చేసి చూపిస్తాను. అంటే ఆల్రెడీ పెట్టుకున్న డెస్క్టాప్ మీద చూద్దాం. అది ఏంటి అంటే, స్టాక్ సెలెక్షన్ సంబంధించి ఇప్పుడు సిప్లా 10th రోజు ఇచ్చాను నేను, 8th August. ఆ రోజు బై రాలేదు, సెల్ రాలేదు. ఎస్కార్ట్ చూసుకుంటే 1665, 1720 ఇస్ ద టార్గెట్. ఎప్పుడు 10th August రోజు. సో 10th August రోజు మనం వెళ్తే కనుక ఎస్కార్ట్స్ ఇది 10th August. సో 9 ఎప్పుడు ఎంట్రీ లెవెల్ అంటే 1665, ఎంట్రీ వచ్చేసి మనకు 9:35 వచ్చింది. అంటే ఒక 5 minutes కాకుండా ఒక 10-15 minutes తర్వాత ప్రైజెస్ వస్తేనే 1660 తర్వాత వచ్చి పైకి వెళ్ళిపోయింది. దీంట్లో మనం ఎటువంటి న్యూస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది రాకెట్ జంజును వాళ్ళ స్టాకా, మీ స్టాకా, నా స్టాకా అనవసరం. మార్కెట్కి అవన్నీ సంబంధం లేని విషయం. అది పైకి వెళ్ళే టైం వచ్చినప్పుడు వెళ్తుంది, పడిపోవాల్సిన టైం వచ్చినప్పుడు పడిపోతుంది. మన చేతిలో ఏముంటుంది అంటే, ఎంట్రీ పాయింట్ ఉంటుంది, స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. ఈ 3 మన మైండ్లో ఉండాలి. రిస్క్ మేనేజ్మెంట్ ఉండాలి. ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ట్రేడింగ్ చేసి గట్స్ ఉండాలి. అంతే, ఇవి మైండ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా దానికి ఏదో అటాచ్ చేసి రిలయన్స్ ఇంత పడిందంట, ఎస్కార్ట్ ఇంత లేచిందంట, ఏదో అయ్యిందంట, ఇవన్నీ అవసరం లేదు. అటువంటి ఆలోచనలు ఉంటే మార్కెట్కి రావద్దు, సింపుల్ చెప్తున్నా. అటువంటి ఉంటే కనుక తీసేయండి బ్రెయిన్లో నుండి. అండ్ ఇంకోటి ఏంటంటే, హోలీ గ్రైల్ ఎగ్జిటా కాదా అని చెప్పేసి నేను దేంతో పిరామిడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్లో మీకు కాల్ ఇచ్చినది. యాక్చువల్ స్టాక్స్ స్ప్లిట్ అయింది. 1 డేకి వెళ్తే కనుక పిరామిడ్ ఎంటర్ప్రైజెస్ ఇక్కడ 1000 వేసాడు. August 9th కదా, ఇది 1 డే స్టాక్ ఇది. సో August 9th రోజు వీడియో అప్లోడ్ చేశాను నేను. ఏది 1900 కావాలనుకుంటా. 30 రూపీస్ 35 మధ్యలో ఎంట్రీ ఇచ్చిన, స్టాప్ లాస్ 1816 ఇచ్చినట్టున్నా. అక్కడ నుండి ప్రైస్ ఏమైందంటే కిందికి రాలేదు, పైకి వెళ్తూనే ఉంది. 1900 35 రూపీస్ నుండి ఎండ్ ఆఫ్ ది మంత్ క్లోజ్ అయ్యేదాకా అంటే ఇది August 26 కదా, 2084, 130, 150 మధ్యలో క్లోజ్ అయింది ప్రైస్. అక్కడ వరకు వెళ్ళింది. 24th రోజు ఉండండి అనుకుంటే ఎక్స్పైరీ 1986, 130 వరకు వెళ్ళింది ప్రైస్. 930 ఐ థింక్ అంతే, 130 to 150 మధ్యలో వెళ్ళింది. హోలీ గ్రైల్ ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ ఉంది మార్కెట్లో, బట్ ప్రతిసారి దొరకకపోవచ్చు. బట్ ఏంటంటే, తక్కువ రిస్క్ ఎక్కువ ప్రాఫిట్ అన్నట్టు, అటువంటివి కూడా చేయొచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఏంటంటే, ఆ రోజు క్లోజ్ అయిందని మళ్ళీ ఒకసారి హోలీ గ్రైల్ ఎగ్జిటా కాదంటే ఎగ్జిట్ అయ్యింది, చూపించింది మార్కెట్. అండ్ దీస్ ఆర్ ద స్టాక్స్ ఫర్ టుమారో. ఒకసారి నోట్ చేసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాట్లాడతాను నేను. నా ఎక్స్పీరియన్స్ ఏముందో నేను అది షేర్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏదో చెప్పాలనుకుంటారు, మార్కెట్లో ఏదో చెప్తూ ఉంటారు. నేను కూడా అట్లని కాదు, మనకు కొంచెం మ్యాటర్ ఉంటుంది. కానీ చూసుకోండి, లెవెల్ చూసుకోండి. రేపటికి ఏసీసీ ఉంది, బర్గర్ పెయింట్స్ ఉంది, హెచ్సిఎల్ టెక్. ఓకే, నేను కొన్ని సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా ఎక్స్ప్లెయిన్ చేద్దామని ట్రేడర్స్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మార్కెట్లో సక్సెస్ అవుతామా అవ్వమా. ఫస్ట్ ఎవరికైనా ఎంట్రీ కాగానే, మార్కెట్ ఎంటర్ కాగానే వచ్చే డౌట్, బయట ఉన్న వాళ్ళకు, రన్ అవుతున్న వాళ్ళకు, లాస్ అవుతున్న వాళ్ళకు అవుతామా కామా అని. నా ఎక్స్పీరియన్స్తో నేను ఏం చెప్తున్నా అంటే, స్టాక్ మార్కెట్ అనేది ఒక ఏటీఎం మెషిన్ లాంటిది. మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది, అది మెషిన్. మనకు అవసరం ఉన్నప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగని అన్లిమిటెడ్ ఉండదు, ప్రతిదానికి లిమిట్ ఉంటుంది, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇది క్లియర్. ఓకే, అండ్ సక్సెస్ కావాలంటే ఎంత క్యాపిటల్ కావాలా, ఏం చేసి సక్సెస్ అవుతాం.
అని అంటే కొత్త వాళ్ళున్నా కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళున్నా ఏం చేస్తే సక్సెస్ అవుతారంటే ఈక్విటీ ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అవుతారు. వాల్యూమ్స్ బాగా ఉన్నాయి, లిక్విడిటీ ఉన్నవి, టెక్నికల్గా అప్లోడ్ అంటే పర్ఫెక్ట్గా పనిచేసేటి చేస్తూ ఉంటే సక్సెస్ అవుతాం. ఏదో మనకు పెన్నీ స్టాక్స్ అవి ఇవి ఉంటే ఆడేదో 10 రూపీస్ 100 రూపీస్ అయిందని న్యూస్ రాస్తారు. 10 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు ఎవడు రాయడు. 10 రూపీస్ దగ్గర కొన్ని లక్షల స్టాక్, కొన్ని వేల స్టాక్స్ ఉన్నాయి ఇప్పటికీ. అవన్నీ కావు. సో సక్సెస్ కావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మన మైండ్లో మన రిస్క్ ఎంత, మన డైలీ అవసరాలు ఎంత, ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ దగ్గర ఒక 60,000 ఉన్నాయి. 60,000 ఉంటే ఏం చేయాలంటే ఒక 30,000 ఎవరికైనా 2 రూపీస్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోరు నెలకు, అది ఇవ్వండి. ఒక 30,000 మార్కెట్లో పెట్టండి. డైలీ ఇక్కడ 2% ట్రై చేయొచ్చు. 600 వస్తాయి. ఆ 30,000 అంటే ఏముంది, మేము బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ కొంటే 3,000 వస్తాయి అంటారు. ఇటువంటి మా ఆలోచన ఉంటే మైండ్లోకి వెళ్ళి తీసేయండి. అది ఇంతకుముందు లాస్ అయినా వదిలేయండి. లాస్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్. మనం ఇక్కడనే కాదు, చాలా విషయాలలో ఫెయిల్ అయినాం. స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అనేది గొప్పలు అంటుకోయింది ఏం లేదు. సో ఏం చేస్తారంటే 30,000 అక్కడ ఇవ్వండి, 30,000 ఇక్కడ ఇవ్వండి. ఆ 30,000 6 months తర్వాత మీరు అడిగితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తారు. ప్లస్ నమ్మకం ఉన్న పర్సన్స్కి ఇస్తే ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా బ్యాంక్ రిటర్న్ ఇస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ట్రేడర్ ఉండడు. ఎందుకు ఉండడు అని అంటే సక్సెస్ కాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఒకటి ఏంటి అని అంటే అదర్ ఇన్కమ్ సోర్స్ లేకపోవడం. చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద వచ్చే ఇన్కమ్ మీదే డిపెండ్ అయి ఉంటారు. ఆశ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటి అని అంటే ఈరోజు వచ్చినట్టు ప్రాఫిట్ ప్రతిరోజు రావాలనుకుంటారు. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ మనిషి బ్రెయిన్ అనేది ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. దాని ప్రభావం ఉంటుంది మనిషి బ్రెయిన్ మీద. ఎందుకంటే మన బ్రెయిన్ అనేది ఇప్పుడు కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం క్రియేట్ అయి ఉంది కదా. సో ఆ క్రియేట్ అయిన బ్రెయిన్ ఏంటి అని అంటే అది ఫస్ట్ స్టాప్ లాస్ ఒప్పుకోదు, రిస్క్ మేనేజ్మెంట్ ఒప్పుకోదు, రివెంజ్కి మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఒక మనిషి నేను ఓడిపోయాను అని ఎంత బాధ ఉంటుందో, గెలవాలి అనేది 100 రెట్స్ ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ విత్ స్టాక్ మార్కెట్, ఏదైనా చాలామందికి ఇదే ఉంటుంది. సో అది మన ప్రాబ్లం కాదు, మన బ్రెయిన్ ప్రాబ్లం అది. సో అక్కడ ఎందుకంటే ఫెయిల్ అయిపోయినాం కాబట్టి ఇమీడియట్లీ సక్సెస్ కావాలి, స్టాప్ లాస్ యాక్సెప్ట్ చేయొద్దు, నా కోసం రివర్స్ అవుతుందేమో, అట్లా ఉండదు. లెవెల్స్ ఆర్ లెవెల్స్. ఇప్పుడు నేను ఇచ్చిన లెవెల్స్ అంతే. మ్యాక్స్ మీకు 2 times ఫెయిల్ అయ్యి థర్డ్ టైం కూడా వస్తుంది చెయ్యాలి అనుకుంటే 100 రూపీస్ రిస్క్ తీసుకున్న దగ్గర 50 రూపీస్ రిస్క్ తీసుకొని ఒక అటెంప్ట్ చేయండి అంతే. అంతమించి చేయొద్దు. స్టిల్ ఐమ్ టెల్లింగ్, నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీక్ నాకు ఎగ్జామ్ ఉంది, ఆ సర్టిఫికేట్ కూడా వస్తుంది, ఎగ్జామ్ రాస్తా, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడైతే వస్తుంది స్క్రోలింగ్ అట్లా. సో ఏంటి అంటే సక్సెస్ కావాలి అని అంటే మీరు అడిషనల్గా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి. లేదు అని అంటే మీ నెలకు ఇప్పుడు 10,000 ఖర్చు ఉంటుంది సపోజ్ అనుకుందాం. నాదైతే ఒక 20,000 వరకు నా ఖర్చు. ఇట్లా ఒక 6 months మనీ పెట్టుకోండి. అంటే ఒక 1,20,000 అడిషనల్గా పెట్టుకోవాలి. స్టాక్ మార్కెట్ అనేది మనీ ఉండే వాళ్ళతో నేను ఇంట్రాడే ట్రేడింగ్ 10,000 20,000 పట్టుకొచ్చి మీరు 100 సార్లు పట్టుకొచ్చిన సక్సెస్ కాదు. ఫస్ట్ థింగ్ ఆగమం ఉంటుంది మొత్తం. సో ఏంటి అంటే ఒక 1,20,000 ఒక 6 months మీకు సరిపడా ఇన్కమ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకోండి. అడిషనల్ ఇన్కమ్ పెట్టుకోండి. ఇక్కడ ట్రేడింగ్ మెల్లగా చేయండి. అప్పుడు ఏంటంటే మీకు కొంచెం ప్రెషర్ అనేది మైండ్ మీద తగ్గుతుంది. అంతేగాని నేను 30,000 పెట్టాను, నాకు మంత్లీ 20,000 కావాలి, 15,000 కావాలి అని అంటే సమ్టైమ్స్ మార్కెట్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తుంది. అది మార్కెట్ సృష్టి ధర్మం. సృష్టిలో ఉంటున్న మనిషి గుర్తించేది స్టాక్ మార్కెట్. 100% దీని ఎఫెక్ట్ ఉంటుంది, నో డౌట్. సో సక్సెస్ కావాలి అంటే అదర్ ఇన్కమ్ సోర్స్ ఉండాలి, ప్లస్ ఇది చేసుకోవాలి. మీకు కాన్ఫిడెంట్ వచ్చినాక ఫుల్ టైంకి అప్పుడు దిగొచ్చు. సో ఈక్విటీస్తోనే ట్రై చేయండి. ఆప్షన్ ట్రేడింగ్ చేయొద్దా సార్ చాలా వెళ్తుందంటే, ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి అంటే మీరు రఫ్గా హార్డ్ వర్క్ చేసినా ఆ ప్రైస్ యాక్షన్ మీకు డైజెస్ట్ కావాలన్నా 4 to 5 years జర్నీ చేయాల్సి ఉంటుంది. ఈ 4 to 5 yearsలో మనీ రావచ్చు, పోవచ్చు, లేకుంటే మీరు శాశ్వతంగా మార్కెట్ నుండి దూరం అయిపోవచ్చు. ఓకే, అదంతా వచ్చిన తర్వాత మనకు గ్రిప్ ఉంటే అప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. అది కూడా ఎట్లా అంటే ఒక 5 lakhs అబో క్యాపిటల్ ఉంటే ఆ 5 lakhsకి డైలీ మనం 5,000-6,000 రిస్క్ తీసుకొని మెల్లమెల్లగా మన ఎక్స్పీరియన్స్ అంతా ఎన్నుకుంటుంది కాబట్టి అప్పుడు ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అవుతాం అలా అన్నట్టు. అంతేగాని ఆప్షన్ అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు. ఈ టెలిగ్రామ్ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో అల్లా ఇల్లా కొట్టే డబ్బా పెద్ద సెల్ఫ్ డబ్బా ఇది. వాళ్ళు చేస్తున్నారా, చేస్తే లైవ్లోకి రమ్మండి. నేను లాస్ అయితే లాస్ అయినా అని చెప్పిన, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ అయినా అని చెప్పిన. 50,000తో చేసిన, 2.5 lakhs విత్డ్రా చేసిన, 50,000 పోయినాయి, క్లియర్ ఆపేసిన ట్రేడింగ్. మళ్ళీ క్యాపిటల్ గురించి ట్రై చేస్తున్నాం. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్. అది ఏంటంటే ఒక చిన్న పార్ట్ ట్రై చేసినాం, సక్సెస్ అయ్యి చూపించినాం. అట్లా లైవ్ ట్రేడింగ్ చూపించేటోళ్ళు ఉంటేనే ఆప్షన్ ట్రేడింగ్ నమ్మండి. మీకు వాటి దగ్గర చేస్తుండా, చెప్పే లెవెల్ వాడు ఎంటర్ అవుతుండా, నేనైనా సరే చెప్పే లెవెల్ ఎంటర్ అవుతున్నానా లేదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలా. బ్లైండ్గా వాళ్ళు చెప్పినాను, నేను చెప్పినాను, ఎవరు చెప్పినాను ఆప్షన్ ట్రేడింగ్ బై చేయొద్దు. అది ఈక్విటీస్ అయినా సరే బై చేయొద్దు. చూస్తూ ఉండండి, మెల్లమెల్ల లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో సక్సెస్ అవుతామా కాదామా అంటే ఇది అడిషనల్ ఇన్కమ్ ఉండాలి, అదర్ ఇన్కమ్ సోర్స్ కూడా ఉండాలి. సడన్గా వీళ్ళు వచ్చి ఫుల్ టైం దిగి, నేను చేసిన మిస్టేక్ చెప్తున్నా, సడన్గా ఫుల్ టైంలో దిగిన, జర్నలిజం జాబ్ వదిలేసుకున్నా,
అప్పులు చేసినాం, స్ట్రగుల్ అయినాం, ఇంట్రెస్ట్ తీసుకొచ్చినాం, ఫ్రెండ్స్ అందరం కలిసి పెట్టినాం, చాలామంది పార్ట్నర్స్ దొరికారు, ఎక్కడ కూడా సరిగ్గా సక్సెస్ దొరకలేదు. ఎందుకంటే గైడెన్స్ లేక, కమ్యూనికేషన్ చాలా తక్కువ. నేను ఎంటర్ అయినప్పుడు ఇంటర్నెట్ లేదు, ఫస్ట్ కరెంటే లేదు మన దగ్గర. టచ్ ఫోన్ల తర్వాత విషయం. ఈ తెలంగాణ టైంలో ఫామ్ అయినప్పుడు టచ్ ఫోన్ లేవు, కరెంట్ లేదు, ఏది లేదు. అటువంటి టైంలో ఎంటర్ అయినాం. ఇప్పుడంటే రఫ్గా మనకు కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ ఉంది కాబట్టి మనం ఎవరిని అప్రోచ్ కావాలన్నా చాలా ఈజీగా అప్రోచ్. హార్డ్ వర్క్ అనేది పెట్టాలి. ఒక 2-3 years హార్డ్ వర్క్ పెడితే అప్పుడు మన మైండ్ని యాక్సెప్ట్ చేయాలి. నేర్చుకోవడం అందరికి వస్తుందండి, నేను చెప్తే మీకు కూడా వస్తుంది. బట్ మైండ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది చూసారా, అది చాలా చాలా కష్టం. అది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, మనం జర్నీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. సో ఏంటి అంటే మనకు 30,000 పెట్టి డైలీ 500 తీస్తున్నా, నెలకు ఎంత అవుతుంది? 5 రెట్ల 10,000. 10,000 జాగాలో మీకు 5,000 వచ్చినా, 5,000 వచ్చినా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయిపోయినట్టే. జస్ట్ నేను ఈక్విటీస్తోనే చెప్తున్నా. 5,000 వచ్చినాయి, మీరు ప్రతి నెల 5,000 తీసుకోవాలంటే సక్సెస్ అయినట్టే. 5,000 అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,500 60,000, అంటే 200% రిటర్న్స్, అంటే 90,000 అవుతుంది. ఇది అయిపోయిందా? ఇదే 30,000 ఎవరికో మీరు అప్పిచ్చారు కదా, ఆ 30,000 ఇచ్చినప్పుడు 1 year తిరిగేలోపు మీకు 90,000 చేతిలో పెడతారా? ఈ ప్రపంచంలో ఏదైనా జరిగే పని ఉందా? జరగదు. మరి స్టాక్ మార్కెట్లో జరుగుతుంది కదా, మీరు సక్సెస్ అయినట్టే. సక్సెస్ అంటే మీరు కారు కొనుక్కోవడమో, బంగ్లా కొనుక్కోవడమో, లేకుంటే పిల్లల్ని ఎంతో చదివించడమో, లేకుంటే గ్రాండ్ ఇది కాదు సక్సెస్ అంటే. మనం పర్సెంటేజ్ వైజ్ మార్కెట్లో ఎంత మనీ తీస్తున్నాం అనేది సక్సెస్. మీరు కారు కొనుక్కోవాలా, బంగ్లా కొనుక్కోవాలి అనుకుంటే దాని ఇంకా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, దాని తగ్గట్టు క్యాపిటల్ కూడా ఉండాలి. ఏదైతే 10,000 పెట్టి కూడా 40,000 పెట్టి ₹1,00,00,000 కొట్టిండంటే అది ఏదో చాలా రేరుగా, వాళ్ళు హార్డ్ వర్క్ ఉంటుంది, దాన్ని కూడా కొడతారు. అట్లా నేను కూడా కొడతాను అంటే క్యాపిటల్ సైన్స్ ఉంటుంది, దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం ఉంటుంది. సో సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇదే. నేను చెప్పాను కదా, 30,000 ఇస్తే మీరు వాళ్ళు 1 year 90,000 కాదు 60,000 ఇయర్. స్టాక్ మార్కెట్ 60,000 ఇస్తుంది, మీరు తెలివితోటి, ఓపికతోటి, పేషెన్స్తో తీస్తున్నారు అని అంటే 100% మీరు సక్సెస్ అయిపోయినట్టు మార్కెట్లో. ఇంకా అంతమించి ఏం లేదు. అదే మార్కెట్. అందరూ చాలా ఏటీఎం మెషిన్ లాగానే విత్డ్రా చేసుకునే దమ్ము ఉండాలి, ధైర్యం, తెలివి ఉండాలి అన్నట్టు అట్లా. ఎందుకంటే మీరు ఎంత సంపాదించినా స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఇప్పుడు 100 మెంబర్స్ సంపాదించుకున్నా కూడా అక్కడ 1% ఎఫెక్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న క్యాపిటల్ ఏదైతే ఉందో, మనం అంటాం కదా ఇండియా మార్కెట్ ట్రిలియన్ టన్నులు వెళ్తుంది, అది అందులో మీరు 1% కూడా కాదు. మీరు అందరం కలిసినా కూడా 1% కింద కాదు. దానికి ఒక రోజు ట్రాన్సాక్షన్ కాదు, అంత ఉంది. అంత క్యాపిటల్ అనేది ఉంది మార్కెట్లో, అంత ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంది. మీరు తీసుకుంటారా లేదని మీ ఇష్టం. అది దానికి హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నేను స్ట్రాటజీ ఎందుకు అప్లోడ్ చేయను అని అంటే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడు ఒక స్ట్రాటజీ నేను చెప్తా కదా, స్టాక్స్ ఇస్తా, స్ట్రాటజీ ఎందుకు అప్లై చేయను అని అంటే, స్ట్రాటజీ నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తూ ఉంటానో ఇది కొన్ని వేల లక్షల మందికి వెళ్ళిపోతుంది ఒక రోజు. అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళందరూ వచ్చేసి అక్కడ కూర్చున్నప్పుడు బయ్యర్స్, బిగ్ షాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దాన్ని స్టాప్ లాస్కి కొట్టి తర్వాత అది పనిచేయదు ఇంకా, అంతే. ఇక మనం మైండ్ కింది మీద కొట్టేసి ఇట్ విల్ కొలాప్స్ ఎవ్రీథింగ్. సో మనం మనీ అర్నింగ్ అనేది చెప్తున్నా, టు బీ ఫ్రాంక్, సెల్ఫిష్ ఉండాలా. మీ రిలేషన్స్లో కానీ, మా పక్కింటోళ్ళు కానీ ఎవడైనా సంపాదిస్తున్నాం అని అంటే మనకు చెప్తారా? చెప్పరు. సక్సెస్ అయినాక ఇల్లు కట్టినాం రండి, దావత్ ఇస్తున్నాం అంటారు. సింపుల్ ఇది. అరే అమ్మాయిడా, అమ్మ ₹1,00,00,000 కట్టి ఇల్లు కట్టిండా, గ్రేట్ ఏమో చెప్పను కూడా చెప్పలేదు. జర్నీ స్టార్ట్ చేసినప్పుడు చెప్తాడా? చెప్పడు. మరి స్టాక్ మార్కెట్ ఎందుకు చెప్తారు ఇవన్నీ? మీరు రండి, సంపాదించుకొని మీకు పైసలు వస్తాయి, మీకు హెల్ప్ చేస్తాం. అన్నిట్లలో కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది, ప్రతి దాంట్లో లూప్ హోల్ ఉంటుంది. ప్రతి వీడియో చూడగానే, ప్రతి వీడియోలో పాజిటివ్ కామెంట్స్ చూడగానే నాకు పైసలు వచ్చేస్తాయి అనుకోవడం అనేది మూర్ఖత్వం, అది ఇంపాసిబుల్. సో అందుకని నేను స్ట్రాటజీ చేయాలి. ఉన్న దాంట్లో మనం ఎంత సంపాదించుకుంటామో అని ఉండాలి. అలా మనమాట కొంతమంది జర్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తాం అంతే. అంతేగాని నేను ఇదంతా చెప్పేస్తా అంటే స్ట్రాటజీ అందరి దగ్గర పనిచేయదు. అందుకే నేను స్ట్రాటజీస్ అప్లోడ్ చేయను. ఇట్స్ క్లియర్ కట్. లైవ్ ట్రేడింగ్ చేసి చూపిస్తా, నేను ఇచ్చిన లెవెల్స్ ఇచ్చి చూపిస్తా తప్ప ఆ లెవెల్స్ నేను ఎందుకు తీసుకున్నాను నేను చెప్పా. ఇప్పుడు అది ఏ రోజుకి నేను చెప్పా, అది ఇంపాసిబుల్. నా వల్ల కొంచెం మంది హెల్ప్ అవుతున్నారు అంటే, నాది ఒక డైలాగ్ ఏంటంటే, అది నచ్చుతుంది నాకు. ఇది స్కామ్ 1992లో, కార్ ఖరీదైతే హేతో టైర్ ఖరీదో పైగా. మీకు కారు ఉంటే సరిపోతుంది, టైర్ కూడా కావాలి కదా. సో కార్ కంపెనీ కూడా అయ్యిండొచ్చు, టైర్ కూడా ఒక కంపెనీ కంపల్సరీగా అరిగిపోతుంది కదా టైర్. సో ఒక టిప్ లాగా ఇస్తాడు ఆయన, ఎవరికి వాచ్మెన్కి అయినా సంథింగ్, ఎవరు సెక్యూరిటీకి ఇస్తాడు లిఫ్ట్లో, ఎవరు పేరేం హర్షం లేదా మన గురువు. సో అట్లా నేనేమైనా ఇవ్వగలుగుతా. అది యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, టెలిగ్రామ్ అవ్వచ్చు, లైవ్ అవ్వచ్చు, ఏదైనా అట్లా అప్లోడ్ చేస్తా తప్పితే నేను ఇది ఎందుకు నేర్చుకున్నా అనేది మాత్రం చెప్పా. అది చెప్తే పని చేయదు, అది నాకు కూడా తెలుసు. నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఒక 10 to 15 స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్రైస్ యాక్షన్ నేను అవన్నీ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తాను, ఏది అవసరమైతే అదే.
సో స్ట్రాటజీస్ గురించి అది మీరు ఇప్పుడు ఒక కరోనా తర్వాత 2 years బ్యాక్ వెళ్ళి కొన్ని స్ట్రాటజీస్ ఒక 1 year బ్యాక్ వెళ్ళి ఒక స్ట్రాటజీ సర్చ్ చేయండి, వేల వ్యూస్, లక్షల వ్యూస్ ఉంటాయి కదా. ఆ స్ట్రాటజీ రేపు మార్నింగ్ వాళ్ళు చెప్పిన టైంకి వాళ్ళు చెప్పిన లెవెల్స్ ఇంప్లిమెంట్ చేయండి, 100% స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆ స్ట్రాటజీ ఆల్రెడీ వెళ్ళిపోయింది, చాలామంది దగ్గరికి వెళ్ళిపోయింది, పని చేయదు. అందరికీ అమరావతి ఏడొస్తుందని ల్యాండ్ తెలిసిపోయిన తర్వాత అందరూ ఆనేమేమో అనుకుంటారు కదా రాజధాని ఏడొస్తుంది అనేది. అట్లా ఇప్పుడు సపోజ్ మనకి అవుట్స్కట్లో మేడ్చల్ దగ్గర ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఉన్న అందరూ ఆనే ఉంటారు. బయ్యర్లు ఎక్కువైపోయినాక సెల్లర్లు ఏడుంటారు, అమ్మేటోడు ఎవరు ఉంటాడు, ఇంకా పనిచేసేది ఏముంది, అందరూ ఇంటే తిరగాల్సిందే. సో అట్లా అన్నట్టు ఈ స్ట్రాటజీస్ యొక్క గోల్ ఎట్లుంటుంది. ఇప్పుడు మీకు రాకేష్ జుంజున్వాలా కానీ హర్షద్ మెహందీ అందరూ చేసిరా, ఏం వెబ్సైట్లో రన్ చేసిరా, యూట్యూబ్లో రన్ చేసినా. నేను ఎందుకు రన్ చేస్తున్నానని చెప్పిన, నాకు ఇన్వెస్టర్ కావాలి, నేను పైసలు సంపాదించడానికి వచ్చిన. పబ్లిక్ హెల్ప్ అంటారా, టిప్ అయిపోయి హెల్ప్ చేస్తుందని పైసలు కూడా అవసరం లేదు నాకు, ఎందుకంటే నాకే టైం సరిపోదు. ఏది స్టాక్ సెలెక్ట్ చేయడానికి, ఇప్పుడు 3 stocks ఉన్నాయి, ఈ సెలెక్ట్ చేయడానికి నాకు 3 hours పట్టింది, 1 hour పట్టింది ఇదంతా చేయడానికి. అవి చూసి అవి చేయడానికి అంత టైం పడుతున్నప్పుడు నేను ఇంకా ఇవన్నీ తమ్నేల్ చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, ఎందుకు, నాకు అవసరం లేదు కదా. సో లెవెల్స్ అయితే ఇస్తా, కాన్ఫిడెంట్ ఉండొచ్చు, మెల్లమెల్లగా పైసలు విత్డ్రా చేయొచ్చు, సక్సెస్ కావచ్చు. తమ్నేల్ చేయాలంటే నేను అదే చెప్తున్నా, 1 hour 2 hours పడుతుంది, నాకు అవసరం లేదు. నేను సింపుల్ అదే పిక్సెల్ యాప్ ఉంటుంది, ఇందులోనే ఉంటుంది డెస్క్టాప్ మీద, టక్ 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 కొట్టేస్తా, ఒక కలర్ వేసేస్తా, దానికి అప్లోడ్ చేసేస్తా అంతే. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకుంటే నా ఛానల్ ప్రమోట్ చేయండి, నాకు పైసలు అవసరం ఉన్నందరూ నేను ప్రమోట్ చేసుకుంటూ వెళ్తాను అంతే. కానీ ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తా, ఇది తమ్నేల్ చేసుకుంటా, దాన్ని అట్రాక్ట్ చేసుకుంటే ఇట్లయింది అట్లయింది, ఇట్స్ వరెస్ట్ థింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మైండ్లో పెట్టుకోండి, నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి నేను ఎందుకు వీడియోలు చేయను అంటే, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా నీకు లెవెల్స్ ఎప్పుడు అప్లోడ్ అవుతాయి అంటే 9:15 to 9:30 ఈ 15 minutesలో ఏదైతే మూవ్ అవుతుందో ప్రైస్, ఇది ఒక మొక్క లాంటిది. ఈ మొక్క ఎప్పుడైతే మీకు మనం విత్తనం వేస్తామో పెరుగుతుంది, దానికి ఒక లిమిట్, ఒక స్టైల్స్ మనకు ఐడియా ఉంటుంది. సో ఈ 9:15 to 9:30 మధ్యలో మూవ్ అయిన లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఆ రోజుకి ఏం జరుగుతుందని గెస్ చేస్తాం. లేదు ఇంకా పెద్ద మూవ్ వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేస్తాము అంటే ఫస్ట్ 1 hour క్యాండిల్ ఉంటుంది కదా, ఆ క్యాండిల్ మీద ఫోకస్ చేసి చేస్తాం అంతే. అంతేగాని నేను రేపు నిఫ్టీ ఏమవుతుందని నేను డేస్ తర్వాత వీక్స్ తర్వాత ఏమవుతుందని చెప్పగలుగుతుంది తప్పితే రేపు ఏమవుతుందని నేను చెప్పలేను, అది వరకు తెలియదు. మీకు ఎవరన్నా అట్లా చెప్తున్నారు అన్నా కూడా అది ఒక ఫ్రాడ్. ఎందుకనంటే దాని లెవెల్స్ జనరేట్ అయ్యేదే రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, ఓపెన్ కాకముందే మార్కెట్ ఇట్లయితే నువ్వు ఎట్లా చెప్తావు అట్లా అన్నట్టు. 1 day అన్నాం అనుకోండి, కొన్ని క్యాలిక్యులేషన్లు ఉంటాయి మ్యాథమెటికల్, అది వేరే. ఇప్పుడు నేను September 2 అని రీసెంట్గా అంటున్నా, September 2 పైననే ఉన్నది ప్రైస్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ. ఒక్కసారి September 2 కింద క్లోజ్ అవుతే డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ 2000 to 300 points, నిఫ్టీ ఒక 1000 points కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంది అట్లా. సో ఏంది అని అంటే అప్డేట్ చేయకపోవడానికి రీజన్ ఇది లెవెల్స్, అది చేసి కూడా వేస్ట్ అని నాకు తెలుసు. SGX నిఫ్టీ 100 points ఉంటుంది, నైట్ చూస్తే తెల్లారి చూస్తే -100 points ఉంటుంది. ఇది జనరల్గా జరిగేది, కొత్త వాళ్ళకి అదొక ఎక్సైట్మెంట్ లాగా ఉంటుంది, మస్తు పెరుగుతుంది కానీ కొంటాడు, నెక్స్ట్ టైం పడుతుంది, ఈ వారం రోజు సంపాదించిన 1 dayలో వెళ్ళిపోతుంది అన్నట్టు, లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమని స్ట్రాటజీస్ గురించి వదిలేయండి, అది ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు అది ఏదైనా ఉంటే నేను పుషప్ చేస్తానొచ్చు కానీ అది వేరే విషయం. బట్ ఏంటి అంటే స్ట్రాటజీస్ సంబంధించి నా దగ్గర ఉన్న అప్డేషన్ ఇది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ట్రేడింగ్ అనేది మనీతో సంబంధించి ముడిపడింది కాదండి. మనీ ఉంటుంది, మీ కాడ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, దానికి అడిషనల్ ఏముండాలంటే గట్స్ ఉండాలి. గట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రేడ్ చేస్తారు. 100 rupees ఉన్న ఆప్షన్ 400కి వెళ్తుందంటే దాన్ని హోల్డ్ చేసే గట్స్ ఒకరు ఓవర్ నైట్లో కష్టపడితే రావు, కొన్ని రోజులు కష్టపడ్డాకనే వస్తుంది. దాని వెనక వెళ్ళాలి అని అంటే చాలా ధైర్యం ఉండాలి. ఇప్పుడు నేను అంతకుముందు మన ఇది 1200 points వేసింది, 1000 points పట్టినా నేను బ్యాంక్ నిఫ్టీలో 100 points దగ్గర రెడీ అయితే స్టార్ట్ చేస్తే జర్నీ 100 points 200 points దగ్గర స్టార్ట్ చేస్తే 1100 points, ఓవరాల్ ఒక 800-900 points నేను క్యాప్చర్ చేసిన. అంతకుముందు బ్యాంక్ నిఫ్టీ లేవలేదా, మరి నేను ఎందుకు క్యాప్చర్ చేయలేదు అంటే ఇప్పుడు ఈ 2-3 yearsలోనే నేను చేస్తున్నాను. అంతకుముందు వేసింది ఎందుకు చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి. ప్రైస్ వెనక ర్యాలీ చేసి దాంతో జర్నీ చేసిన కాబట్టి నెక్స్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ 1000 points కాదు 2000 points పట్టే నేను దాని వెనకనే వెళ్తాను, ఎందుకంటే నాకు తెలుసు అది రిస్క్ ఉండదంటే ఉంటుంది, బట్ మనం ఉన్న క్యాపిటల్ మొత్తం పెట్టి రిస్క్ చేయం కదా అట్లా అన్నట్టు. సో ఆప్షన్ ట్రేడింగ్ అనేది కూడా 5 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రమే, అది మంచి నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండి గట్స్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది, లేకుంటే కాదు. అది ఎన్ని కోట్లు పెట్టుకున్నా కూడా కాదు, నేను చెప్తున్నా కదా, అది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇట్లా కోట్లు పెట్టి కూడా దాన్ని మొత్తం కింద మీద చేస్తారు. కింద మీద ఎప్పుడు వేస్తారంటే ట్రెండింగ్ ఉన్నది, 1000 points పట్టడం, 1000 points వేసినప్పుడు నువ్వు పైసలు చేయకపోతే స్టాక్ మార్కెట్లో ఉండి వేస్ట్, ఇంకా ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పుకోవడం కూడా వేస్ట్ అట్లా అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇది దిస్ వన్ ఇది రెగ్యులర్ వీడియోస్ ఎందుకు చేస్తాను అంటే నేను పర్సనల్గా బిజీ ఉన్నాను, ట్రేడింగ్లో బిజీ ఉన్నాను, నథింగ్ బట్ ఏంటంటే నాకు 2-3 అకౌంట్లు ఆపరేట్ చేయడానికి టైం సరిపోతూ ఉన్నది. అండ్ ఈ మంత్ షూర్గా నేను లైవ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అప్పుడు మాత్రం ఆప్షన్ ట్రేడింగ్ చేయాలి, ఓన్లీ ఈక్విటీ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మనం లాస్ అయి ఉన్నాం కాబట్టి
ఆ క్యాపిటల్ ఎంతో కొంత మిగిలితే ఇంకా తీసేసుకున్నాం కాబట్టి ఈక్విటీస్లోనే చేస్తే గెటిన్ అవుతాం. ఇక పైసలు ఇంపార్టెంట్ కాదు, మన లెవెల్స్ ఎంత వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. నీకు ₹1,00,00,000 అవసరమైతే నీకు మార్కెట్ ₹1,00,00,000 ఎందుకు ఇవ్వాలి? ఎంత ₹100 ఇస్తుంది, దాని కెపాసిటీ అంతే, నీ కెపాసిటీ అంతే. నాకు ఇంత కావాలి, ఇంత పెట్టి కొట్టాలనంటే మాత్రం ఎప్పటికైనా మార్కెట్ క్యాచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ టెక్నికల్ అనాలిసిస్ గురించి అంటారా, మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేసుకోవాలండి. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, ఇంత కొంత పైసలు కడతారు. నేను కూడా పైసలు కట్టినోనే నేర్చుకున్నోనే. వాళ్ళు పైసలు కట్టాక నేర్చుకోవాలి, నాకు పైసలు రాలే, ఉల్టా పోయినాయి, పోతాయి. అది నా దగ్గరకు వచ్చి నేర్చుకున్నా లేకుంటే నేనేం చెప్పినా నేర్చుకున్నా పోతాయి. మీ ఓన్ రీసెర్చ్ ఉండాలి. మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, ఇంతకుముందు అదే చెప్పిన, జాబ్ కొట్టాలి అని అంటే మీరు ఐఏఎస్ జాబ్ కొట్టాలి అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఐఏఎస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీ వాళ్ళు ఎంతో కొంత నాలెడ్జ్ మీకు ఇన్పుట్ ఇస్తారు, దాన్ని మీరు అవుట్పుట్కి ఎట్లా మనం కన్వర్ట్ చేస్తామనేది ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా అంతే. మీకు ఎవరో ఏదో నేర్పించారు, నేను అలా పైసలు కట్టినా, నాకు వేస్ట్ అయిపోయింది, కోట్లు కడతారు ఎంబీబీఎస్ సీట్ కోసం. ఆడ పాస్ కానీ ఆ సీటు రానికే, పాస్ అవుట్ తర్వాత విషయం. అటువంటి నువ్వు ఏడో 1000, 2000 కట్టి 3000 కట్టి నేను పోయిందంటే పోతుంది. అటువంటి తలుగుతాయి జలకు. మరి నువ్వు పెద్ద ఫీల్డ్ తీసుకున్నావు, పెద్ద ఫుల్ టైంగా తీసుకున్నావు, కంపల్సరీ ఎక్స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎక్స్పెండ్ వాళ్ళ దగ్గర మనీ పెట్టినంత మాత్రం ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత నీకు నాలెడ్జ్ వస్తుంది కదా, కొంచెం ఇన్పుట్ వస్తుంది. అది ఏ స్ట్రాటజీ అయినా, ఏ యూట్యూబ్ వీడియో అయినా, లేకుంటే ఇంకే సెమినార్ అయినా నీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దాన్ని క్రాస్ చెక్ చేసుకొని నీ సైకాలజీ, నీ బ్రెయిన్ ప్రకారం చార్ట్ మీద నువ్వు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి అంటే వందల స్ట్రాటజీస్ వద్దు, ఏదో ఒకటి మ్యాక్స్ 10, అది ఏదైనా సరే. ఇప్పుడు అందరికీ విజిబుల్ ఎంత, మార్కెట్ 9:15 ఓపెన్ అవుతుంది, 315, 320 స్క్వేర్ ఆఫ్ అయిపోతాయి అన్ని మన ఇంట్రాడే లెవెల్స్. అందరికీ చార్ట్ ఎంత, 6 అవర్సే విజిబుల్. ఎవరైనా 6 అవర్సే చూడాలా. ఈ 6 అవర్స్ మీద మనం 6000 స్ట్రాటజీస్ పెట్టి ట్రేడింగ్ చేయగలుగుతామా? చేయలేము. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఉన్న స్ట్రాటజీనే ఫాలో కావాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. ఇప్పుడు ఆ స్ట్రాటజీలో స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మీరు 5 మినిట్స్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, స్టాప్ లాస్ హిట్ అవుతుంది. జనరల్గా ఏం చేస్తామంటే 15 మినిట్స్ స్ట్రాటజీ ఇంకోటి ఉంటుంది, దాంట్లోకి వెళ్తాం. మేము స్టాప్ లాస్ హిట్ కాదనుకుంటాం, ఆడ హిట్ అవుతుంది. 1 అవర్ స్ట్రాటజీకి వెళ్తాం, 1 అవర్ స్ట్రాటజీలో కూడా స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఏమనుకుంటామంటే మార్కెట్ మొన్న ఒక రోజు ఇంత లేచి ఒకటేసారి మొత్తం కింది కొట్టిండు, ఇవాళ కింది కొట్టుకుంటాడు అనుకుంటాం. ఆ మీదికి వెళ్ళి అది ఇంకా డబుల్ మీదికి వెళ్ళిపోతుంది. నేను ఇది మొన్న లైవ్లో చూసిన, 1200 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ వేస్తుంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాల్ ఆప్షన్ నేను హోల్డింగ్లో ఉంటుంటే, పేరు చెప్పాను నేను, ఎవరిదైనా పార్ట్ ఆఫ్ ది గేమ్, కానీ పుట్ ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. పుట్ బై చేయండి అని వెళ్ళిపోతూనే ఉంది. అది అసలు అది నాలెడ్జ్ అదంటే ఏంటంటే వాళ్ళకి అది ఒక సైకలాజికల్ ఇష్యూ అన్నట్టు అట్లా. సో 5 మినిట్స్ స్ట్రాటజీ ఉంటే 15 మినిట్స్ జంప్ కావద్దు, 15 మినిట్స్ స్ట్రాటజీ ఉంటే 1 అవర్కి జంప్ కావద్దు, 1 అవర్ ఉంటే దాన్ని 1 డేకి కన్వర్ట్ చేయొద్దు. ఏ స్ట్రాటజీ ఫాలో అయినా 5000 స్ట్రాటజీలు ఉన్నాయని నాకు ఒక ఐడియా ఉంది మార్కెట్లో. ఈ 6 అవర్స్ చార్ట్ మీద అన్ని స్ట్రాటజీస్ పెడితే మీకు 0 ఉల్టా లాసే కనిపిస్తుంది. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా పనిచేసిన స్ట్రాటజీ మీకు పని చేయకపోవచ్చు, మీకు ఆ రోజు పర్ఫెక్ట్ పనిచేసింది నాకు పని చేయకపోవచ్చు. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ మార్కెట్స్. ఓకే. ఫుల్ టైమ్గా తీసుకుంటే మాత్రం నేను చెప్పినట్టు అడిషనల్ క్యాపిటల్ పెట్టుకోండి, అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెట్టుకోండి, మెల్లమెల్లగా చేయండి. ఆప్షన్ ట్రేడింగ్ జోలికి మాత్రం రావద్దు. ఈ స్ట్రాడిల్స్, స్ట్రాంగిల్స్, ఐరన్ కాండర్ ఇవన్నీ మనం చేసేసి వచ్చేసినాం ఆల్రెడీ. అటువంటి వద్దు. అది నేర్చుకునే ప్రాసెస్ వేరే ఉంటుంది. ఫస్ట్ ఈక్విటీలో సక్సెస్ కాండి. మీకు ఈక్విటీలో సక్సెస్ ఏంటంటే మీకు ఇదే రుచి మరుగుతారు, ఇందులో లిక్విడిటీ ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ సైడ్ వెళ్ళకండి, అది మంచిగా ఉంటుంది. ఎట్లా అంటే వచ్చేస్తాయి అని, కానీ దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ ఏంది, దాని సినిమా ఏంది అనేది మనం పైసలు పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. పైసలు ఉన్నంతసేపు ఏమనిపించదు, ఇదిగోని ఇవన్నీ చేస్తూనే ఉంటాం. సో అటువంటివి చేయొద్దు. దానికి ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. నేను ఇది కూడా చెప్తున్నాను కదా, ఆప్షన్ స్ట్రాటజీస్కి సంబంధించి, ఇండెక్స్ ఆప్షన్ సంబంధించి నాకు కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, నేను అవి ఫుల్ఫిల్ చేసుకుంటున్నా, నేను నేర్చుకుంటున్నా. మ్యాక్స్ 2 మంత్స్లో స్టార్ట్ చేస్తా. ఈక్విటీస్ మాత్రం ఈ వీక్లోనే ఈ మంత్లోనే స్టార్ట్ చేద్దాం. మనీ అరేంజ్ అయ్యేది ఉంది, మనీ అరేంజ్ కానీ నేను నా అకౌంట్ నుండి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ మీ. మనీ ఒకటే పర్మనెంట్ కాదండి. నేను మనీ తీసుకుంటున్నాను అని అంటే ఎప్పుడైనా నాకు అవసరాలు ఉంటాయి కాబట్టి తీసుకుంటా, అంతేగాని మీరు మనీ కడితేనే చేస్తాను కాదు. మీరు ఎమర్జెన్సీ ఉన్నారు, ఏదైనా ప్రాబ్లం, ఎమర్జెన్సీ అంటే మార్కెట్ పరంగా సార్ నేను ఇంత కట్టుకోలేను, అసలు నేను కట్టలేను, నేను ఇది చేయాలనుకుంటున్నా, ఏమైనా నేర్చుకోవాలనుకుంటున్నా అంటే నా తరఫున నేను చేయాల్సింది చేస్తాను. రేపు పొద్దున్న ఎవరు ఉంటాం, మీరు ఉంటారు, నేను వీక్తున్నా, ఎవరు ఏం గ్యారెంటీ లేదు. అటువంటిప్పుడు నా దగ్గర నేను నేర్చుకున్నదంతా దాసపెట్టుకొని పోయి చేసిన ఏం లేదు. అట్లా ప్రాబ్లం ఉంటే ఓపెన్ టప్గా యూ కెన్ ఆస్క్ మీ. నా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అడగచ్చు. లేదు అని అంటే సరే లెవెల్స్ ఏంది చేయాలని వద్దని అడగచ్చు. నేను మార్కెట్లోనే ఉంటాను 6 or 7 hours కాబట్టి ఐ కెన్ గివ్ రిప్లై. స్ట్రాటజీస్ మాత్రం అంటారా చెప్పాది కాదు పోదు కానుకొని పని అది అప్లోడ్ చేయము. ఎందుకంటే నాకు కొన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్. నేను ఎవరికి ఎందుకు చెప్తాను? నా దగ్గర బంగారం బాత్ ఉన్నప్పుడు మీకెందుకు ఇస్తాను? గుడ్ ఇస్తాను వచ్చు, బాతునే తీయను కదా, సింపుల్. సో ఇటువంటి మైండ్లో పెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా మళ్ళీ నన్ను అడగండి. అండ్ టెన్షన్ కావద్దు, ఒక్క రోజులో ఓవర్ నైట్ వచ్చేది కాదు. అండ్ కొంతమంది యంగ్స్టర్స్ కూడా నన్ను అడిగారు, స్టాక్ మార్కెట్ని ఫుల్ టైమ్గా తీసుకొచ్చా, మమ్మల్ని వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు అని. ఎవడేమనుకున్నా మనకు అనవసరం.
సింపుల్. మనం ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం, మన రిస్క్ ఎంత, మన లిమిట్స్ ఎంత, అది మన ప్రాణం మీదకి రావద్దు, మన పర్సనల్ లైఫ్ని టచ్ చేయనంత వరకు ఎవరు ఏమన్నా మనకు అనవసరం. నేను చెప్తున్నాను కదా, 99 మంది సంపాదించిన స్టాక్ మార్కెట్ నుండి 1% కంటే ఎక్కువ విత్డ్రా చేయలేరు. కొన్ని లక్షల ట్రిలియన్ క్రోర్స్ ఉన్నాయి అక్కడ. మనం ఇంకా 2-3 ఇయర్స్ ఒక 10 ఇయర్స్లో చైనా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ వస్తూనే ఉంటాయి, దీని వర్త్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత విత్డ్రా చేస్తారు, ఆ సత్తా మనకు ఉందా లేదా అని. ఎవరైనా మిమ్మల్ని అన్నా కూడా ఫుల్ టైం గురించి మిమ్మల్ని ఎక్కిరిస్తారు అంటే మనం పెద్ద స్టెప్ వేసినప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కిరించుకోవడం. నువ్వు లెగ్ పుల్ చేయలేరా, స్టిల్ పీపుల్ ఆర్ పుల్లింగ్ మై లెగ్స్. పట్టించుకోము, అనవసరం మనకు. మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉండాలి. సక్సెస్ ఓవర్ నైట్లో రాదు, హార్డ్ వర్క్ చేసేటోడికి ఎప్పుడు రాదు. కొన్ని ఏళ్ళు ఆడితేనే వస్తారు. కోహ్లీ 3 ఇయర్స్ 121 days సెంచరీ కొట్టిండా లేదా ఫైనల్గా, అంతే. కాన్ఫిడెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, అది ఏ ఫీల్డ్ అయినా సరే. సో ఎవరేమన్నా కూడా అట్లా పట్టించుకోదు, జాగ్రత్త ఉండి చేయండి. అంటే జాబ్ పెట్టుకోండి, నైట్ జాబా, లేకపోతే ఈవినింగ్ నుండి స్టార్ట్ అయ్యే జాబ్ ఉంటుందా, లేకుంటే అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉందా, అట్లా పెట్టుకొని ఇలా చేస్తూ ఉంటే వస్తుంది. నేను దీని మీదే డిపెండ్ అయి ఉంటాను, నేను దీని మీదే చేస్తా అంటే నేను చేసిన మిస్టేక్ అని మీరు చేయొద్దు. నేను అటువంటి మిస్టేక్ చేసినా కాబట్టి ఫైనాన్షియల్గా కొంచెం ఇమీడియట్లీ నేను క్విక్గా గెయిన్ రాలేకపోయినా, లేదంటే నా దగ్గర మంచి రాకుండా ఉండదు, వస్తుంది. బట్ అటువంటి ఫేస్ చేసినా మీరు అటువంటి చేయొద్దు. అప్పులు తీసుకొచ్చి అవన్నీ అవసరం లేదు. మీ హార్డ్ వర్క్ ఏది ఉందో, మీ హార్డ్ మనీ ఏది ఉందో దాన్ని మీద చేసుకుంటూ ఉండు. ఈ 30,000 ఎగ్జాంపుల్ తీసుకోండి. 30,000 అడియండి, నెలకు 600 మిత్తి వస్తే 30,000 అయినా డైలీ 500 వేసుకున్నా సంవత్సరం తిరిగిలోపు 30,000 వస్తాయి. ఏది బెస్ట్? ఫస్ట్ ఇది తీయగలుగుతారా లేదా? లేదు సార్ నేను 30,000కు డైలీ 2,000 తీస్తాను, 3,000 తీస్తాను, నేను పెద్ద పైల్వాన్ అంటే మంచి పైల్వాన్ చూసినా మన మార్కెట్లో మనకు అంతా తెలుసు. మన లెడ్జర్ మాట్లాడుతుంది, మొత్తం ఒకటే లెడ్జర్ టక్కని కొట్టినామంటే మొత్తం బయోడేటా మొత్తం వచ్చేస్తుంది. సో అటువంటి వద్దు, అటువంటి చేయకుండా టెంప్ట్ కావద్దు. అది మరీ మూమెంట్ ఉంటే అప్పుడు చూద్దాం. మంచి మూమెంట్ మొన్న వచ్చింది కదా, ఇప్పుడు ఆగస్టు 30 రోజు వచ్చింది కదా, అటువంటి మూమెంట్ వస్తే కనుక చేద్దాం. ఓకే, హవెవర్ చాలాసేపు అయిపోయింది, మోస్ట్లీ ఇట్స్ మోర్ దెన్ ½ an hour. ఇంకేదైనా ఉంటే కనుక మనము ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. షూర్ విల్ స్టార్ట్ ది లైవ్ ట్రేడింగ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి. తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నా అంటే కొంతమందికి ఏంటంటే క్లియర్ కట్గా అర్థమైతే లేదు. సో అందరూ చిన్న ప్యూర్గా మనం తెలుగులో మాట్లాడితేనే దాని మీద ఐడియా ఉంటుంది. దీని సబ్స్క్రిప్షన్ కూడా నేను పెంచే ప్లాన్లో ఉన్నా, ప్లస్ వ్యూవర్షిప్ కూడా పెంచే ప్లాన్లో ఉన్నా. మన టార్గెట్ కూడా మనం రీచ్ కావాల్సిన టైం వచ్చింది కాబట్టి కంపల్సరీ దాన్ని నేను ఫోకస్ పెడతా. ఓకే, వీడియోస్ కూడా చేయకపోయినా టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం మీకు స్టాక్స్ అప్డేట్ చేస్తాను. యూ కెన్ ఫాలో ది స్టాక్స్. మీకు వేరే ఏ స్టాక్స్ డౌట్ ఉన్నా కూడా దాన్ని ఏ మాత్రం ఫీల్ కాకుండా యూ కెన్ వాట్సాప్ మీ. నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి సంబంధించి మీ నేమ్ పెట్టండి, పలానా ప్లేస్ నుండి మెసేజ్ చేసిన సార్ అంటే ఐ విల్ గివ్ యూ రిప్లై. ఓకే, ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక విల్ డిస్కస్ ఇన్ ఫర్దర్ వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ అండి.